చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. వరంగల్ విమానాశ్రయాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ఈ మేరకు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చల తర్వాత ఇరువురు ప్రకటించారు. ఆదిలాబాద్లో పౌర విమానాశ్రయంతో పాటు రక్షణ శాఖ ఎయిర్పోర్టు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. మొదట కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన సీఎం రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర ప్రాంత పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. దక్షిణ ప్రాంతం పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు, నేషనల్ హైవేలకు సంబంధించి వినతి పత్రం సమర్పించినట్లు సమాచారం. అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన రేవంత్ వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల పురోగతి చర్చించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్న రామ్మోహన్, భూసేకరణకు రేవంత్ రెడ్డి చొరవ చూపించి అడిగినంత భూమిని తమకు అప్పగించారని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ని ఖచ్చితంగా జూన్ 2, 2028 లోపల పూర్తి చేసి దాన్ని ఇనాగ్రేట్ చేయాలన్న పద్ధతిలో ఈ రోజు అన్ని నిర్ణయాలు కూడా దానికి సంబంధించి తీసుకున్నాం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆలోచనతో ముందుకు నడిపించాలనుకున్నాం. కానీ అక్కడ మరొక అడ్వాంటేజ్ ఉంది. డిఫెన్స్ తాలూకు ల్యాండ్ కూడా సుమారు 200-250 ఎకరాలు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒప్పుకొని వాళ్ళ డిఫెన్స్ వాళ్ళందరితో కూడా మాట్లాడితే చాలా ఇంట్రెస్టెడ్ గా అక్కడ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముందుకు నడిపించాలని వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ ఇచ్చారు. దానికి సంబంధించి సుమారు 1500 ఎకరాలు కావాలనంటే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సుముఖంగా ఉంది. అది కూడా వీలైనంత త్వరగా మనం ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆదిలాబాద్ లో కూడా బ్రహ్మాండమైన మరొక ఎయిర్పోర్ట్ కూడా అక్కడ స్థాపించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులకు రామ్మోహన్ పూర్తిగా సహకరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాకతీయ సంస్కృతి ఉట్టిపడేలా వరంగల్ విమానాశ్రయం నిర్మితమవుతుందని తెలిపారు. స్థానిక సంస్కృతి, కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ కళాఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈ రోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్ గా పనిచేస్తున్నాం. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. అవసరమైన సహకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది. కేంద్రంలో పెండింగ్ లో ఉన్న సమస్యలకు చర్చలే పరిష్కారమన్న సీఎం అందుకే ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శలను పట్టించుకోబోనని స్పష్టం చేశారు. వీలైనంత మేరకు అందుతానే కొన్ని దగ్గరలో సమస్యలు వచ్చినప్పుడు వచ్చి చర్చించుకుంటున్నాం. మీకు తెలుసు, మెట్రో రైల్ కు సంబంధించి గానీ లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ విషయాలు గానీ పదే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా సమాచార లోపం ఉన్నా, ఎక్కడైనా ఆలస్యం జరిగినా అది చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. కొంతమంది గిట్టనోళ్లు, కొంతమంది సరిపోనోళ్లు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏదొచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. అభివృద్ధినే లక్ష్యంగా ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకారంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ కార్డియల్ రిలేషన్ కొనసాగించాలని మేము భావిస్తున్నాము. తద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మరోసారి ఢిల్లీ వస్తానని చెప్పిన రేవంత్ కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.